థర్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మూడవ అధ్యక్షునిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇది ప్రజా సమస్యలకు వేదిక. ఈ ప్రజా సమస్యలు అర్థవంతంగా జరిగేటట్టు గత స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఈ హౌస్ని చాలా బాగా నడిపించిన వాళ్ళందరినీ కూడా మీరు ఒకసారి చూసి పోయినటువంటి ఇంతకుముందే సభ్యులు చెప్పినారు, ప్రతిభా భారతి గారు కావచ్చు, లేకపోతే సురేష్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా చాలా బాగా హౌస్ని నడిపించినటువంటి వ్యక్తులు, మనకు మాదిరికరంగా ఉన్నటువంటి వ్యక్తులు. మరి మీరు ఒక దళిత కుటుంబం నుండి వచ్చినవారు, దళిత సమస్యలను చూసిన వారు, మరి ఇక్కడ దళిత సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. వారికి కూడా చర్చలో భాగంగా అవకాశం కల్పించాలని, దళితుల పట్ల చర్చ జరిగేటప్పుడు ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరించే విధంగా చర్చ జరిగేటప్పుడు మీరు చర్చను అర్థవంతంగా ఉండే విధంగా చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ రేకుల భూపతి రెడ్డి గారు. అధ్యక్ష, ముందుగా మీకు నమస్కారాలు. ఈ మూడవ శాసనసభకు ఎన్నికైనటువంటి వినమ్రమైనటువంటి మీకు ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. మీరు ఒక అట్టడిగిన వర్గం నుండి, గ్రామీణ ప్రాంతం నుండి, మామూలు సామాన్య కుటుంబం నుండి ఇవాళ ఒక ఎంపీటీసీ ఎన్ఎస్సిఐ నుండి ఎంపీటీసీ సభ్యుడిగా, మరి ఎంపీపీగా, ఎమ్మెల్యేగా, మరి మంత్రిగా పనిచేసినటువంటి మీ అనుభవం తప్పకుండా ఈ శాసనసభను సక్రమంగా అన్ని విధాలుగా, ముఖ్యంగా దళిత పీడిత వర్గాలు, గిరిజనులకు కానీ, మైనారిటీస్ కానీ, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఈ సమస్యల మీద సమర్థవంతమైన చర్చ మీ ద్వారా జరుగుతుందని చెప్పి భావిస్తూ, ఎందుకంటే మనకు వచ్చింది ఇప్పుడు ప్రజల తెలంగాణ. సో ప్రజల పక్షాన మా అందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇస్తారని, అదేవిధంగా మీ ద్వారా ఈ సభ యొక్క హుందాతనం కానీ మరి పెరుగుతుందని చెప్పి భావిస్తూ, తప్పకుండా ఈ సభ ద్వారా ప్రజల సమస్యలను మనం తీర్చడానికి మీ ద్వారా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మరి మీకు ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. శ్రీ మందుల సామ్యుల్ గారు. గౌరవనీయులు, తెలంగాణ 3వ శాసనసభ స్పీకర్గా ఎన్నికైన మీకు మా తుంగతుర్తి పోరుబిడ్డల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు నాకు మీతోని ఉన్న సాన్నిధ్యం దాదాపు 20 ఏళ్ళ బంధం కనుక మీరు ఆ స్థానంలో ఉంటే నేను ఈ స్థానంలో ఉన్నందుకు చాలా గర్వపడతా ఉన్నాను. నేను తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రజల పక్షాన కొట్లాడి 22 ఏళ్ళు పోరాటంలో ఉన్నా. తర్వాత ముందుగా నేను అభినందిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రసాద్ గారిని, గడ్డం ప్రసాద్ గారిని శాసనసభ స్పీకర్గా నిర్ణయించడమే సామాజికంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించిన విధానం. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా మీరు ఏకగ్రీయంగా శాసనసభ స్పీకర్గా సహకరించిన అందరికీ, అన్ని పార్టీల నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను శాసనసభ స్పీకర్గా తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసు, రైతుల సమస్యలు తెలుసు, అన్నీ తెలిసిన శాసనసభ పక్ష నాయకులుగా, శాసనసభ స్పీకర్గా మీరు ఆ స్థానానికి గౌరవాన్ని, ఉన్నత విలువలు తీసుకొచ్చి ఈ సభను గౌరవంగా నడిపిస్తారని నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వేముల వీరేశం గారు.
ముందుగా మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మూడో శాసనసభకు ఒక బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి మీరు ఎన్నిక కావటం నిజంగా సమాజం మొత్తం గర్వపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. కింది వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంటేనే ఒక విధమైనటువంటి భావం ఉన్నటువంటి ఈ సమాజంలో గౌరవ పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలిసినటువంటి వ్యక్తిగా ఆ స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టడం ద్వారా, ఆ స్థానంలో మిమ్మల్ని నిలపడం ద్వారా తెలంగాణ సమాజంలో ఉండేటువంటి దళిత జాతికి ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఎంపిక పట్ల మిమ్మల్ని ఎంపిక చేసినటువంటి విధానం, మీరు 1964లో జన్మించి అనేక కష్టాల్లో అనేక బాధల్లో నుంచి ఎదిగినటువంటి వ్యక్తిగా, విద్యార్థి దశలో విభజన దశలో మీరు సమాజాన్ని పరిపరి విధాలుగా చూసినటువంటి వ్యక్తిగా, పెద్దలు వెంకటస్వామి గారితో మీకున్న సాన్నిహిత్యం, వారి యొక్క అనుభవం కూడా మీరు చూసినటువంటి వ్యక్తిగా మీకు ఆ స్థానం ఇవ్వటమే సమాజానికి మేలు జరుగుద్ది. ఈ శాసనసభలో ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరగాలన్నా, ఒక మంచి నిర్ణయాలు జరగాలన్నా మీలాంటి వ్యక్తి ఆ స్థానంలో ఉండటమే సముచితమని చెప్పేసి భావించి మీకు ఆ స్థానం ఇచ్చినందుకు మీ ఎంపికను అన్ని పక్షాలు కూడా స్వాగతించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పేదవాడి కష్టాలు తీర్చేటువంటి శాసనసభగా ఈ శాసనసభ మనుగడ కొనసాగుద్దని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు అధ్యక్ష. కాబట్టి పేదవాళ్ళ సమస్యల్ని పరిష్కరించేటువంటి దశగా గౌరవ పెద్దలు మీరు ఆ బాధ్యతను తీసుకొని పేదవాడి బతుకు గురించి, పేదవాడి మెతుకు గురించి, పేదవాడి జీవితం గురించి చర్చ జరిగేటువంటి విధంగా ఈ శాసనసభను మీరు నడపాలని, నడుపుతారని, ప్రజల యొక్క ఆకాంక్ష చాలా గొప్పగా ఈ సభను గొప్పగా ఈ రాష్ట్రాన్ని నడుపుద్దని ప్రజలు భావిస్తున్నారు అధ్యక్ష. ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా, ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ సభను మీరు నడుపుతారనే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో మెండుగా ఉన్నది. ఆ విధంగా మీరు నడపాలని, మీకు భగవంతుడు మంచి శక్తిని, ఆయుష్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. డాక్టర్ వంశీకృష్ణ గారు. అధ్యక్ష, మీరు ఈ తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభకు స్పీకర్గా ఎన్నికైనందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీపీగా. మరి మొట్టమొదటిసారిగా మీరు ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను హౌజ్లో ఉన్నాను 2004 నుంచి 2009 వరకు. మీరు అన్ని విషయాలు తెచ్చిన వ్యక్తిగా, అన్నిటికి మించి ఒక పెద్ద కుటుంబాన్ని నడిపి ఆ కుటుంబ బాధ్యతలు అనేవి ఏ రకంగా ఉంటామని తెలిసిన వ్యక్తిగా, అదేవిధంగా ఈ శాసనసభలో ప్రతి శాసనసభ్యుని హక్కులను కాపాడే విధంగా, మరి అదేవిధంగా మన ఈ శాసనసభ ఔన్నత్యాన్ని పెంపొందిస్తూ, శాసనసభ సభ్యులను హక్కులను కాపాడుతూ మంచి చర్చ, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి చర్చ జరిగే విధంగా, అంటే పీపుల్స్ గవర్నమెంట్, ప్రజాప్రభుత్వం ఏ రకంగా ఉంటుందని చాటి చెప్పే విధంగా మీ ఎన్నిక కాబడ్డది. మరి మీ ఎన్నికలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ప్రతిపక్ష శాసనసభ్యులందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు రాబోయే తరాలకు ఒక ఆదర్శవంతమైనటువంటి స్పీకర్గా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మీకు ఆయుష్, ఆరోగ్యం ఆ భగవంతుని వాళ్ళని కోరుకుంటూ మరొకసారి
మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ శంకర్ గారు. ఈరోజు చాలా సంతోషం అన్న, సభాధ్యక్షులుగా ఒక వివాద రైతుడు, మృదు స్వభావి, అందరు మెచ్చిన నాయకుణ్ణి అందరు సహకరించి సభాపతిగా ఎన్నుకోబడ్డ మీకు షాద్నా నియోజకవర్గం తరపున మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సభా మర్యాదలను ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మేధావులు గమనిస్తూ ఉన్నారు, కళాకారులు చూస్తూ ఉన్నారు. ఏదైతే హుందాతనంగా ప్రతి ఒక్కరం మెలగాలని చెప్పి ఆ విషయాలన్నీ మీకు తెలుసు కాబట్టి సభను సభావుగా నడిపిస్తారని చెప్పి నమ్మకం ఉంది కాబట్టి మొట్టమొదటిగా మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.